కంటెస్టెడ్ ఎంపీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నియామాబాద్ ఈరోజు విచ్చేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ తరఫున ఆయనకు శాల్వతో ముందుగా సన్మానించినాక దాని తర్వాత పత్రికా సమావేశం కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా బీసీ 42% ఏదైతే రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడిందో దానికి కృతజ్ఞత పూర్వకంగా నిర్వహించబడుతుంది. శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఏదైతే కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారము సమగ్ర కులగణన చేసి దాంట్లో ఎవరికి ఎంత హక్కు ఉందో, ఎంత హిస్సేదారు ఉందో అంత హక్కు కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే పిసిసి అధ్యక్షుడు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ 42% రిజర్వేషన్ కల్పించినందుకు ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను దాన్ని 22%కు కుదించడం జరిగింది. అంత ఘనహీనులు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. కాబట్టి దీన్ని బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజలకు, బీసీలకు వారి హక్కులను కల్పిస్తూ విద్యా అవకాశాలను కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ తీసుకొచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, మా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా మా టీపీసీ ప్రధాన కార్యదర్శి నరేష్ యాదవ్ గారిని మేము కోరడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో గౌరవనీయ సిటీ ప్రెసిడెంట్ వేణు గారికి, మరి అదేవిధంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ గారికి, జావేద్ భాయ్ గారికి, మరి సేవాదళ్ అధ్యక్షులు గారికి, మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మరి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయుల మిత్రులకు కూడా నా యొక్క పేరు పేరున్న నమస్కారాలు, శుభాభినందనలు. ఈనాడు ఈ పత్రికా సమావేశ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే మా గౌరవనీయ భావి ప్రధాని అయినటువంటి మాజీ ఏఐసిసి మరి ఎల్ఓపి అధ్యక్షులు, ఎల్ఓపి నాయకులు రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికల్లో భాగంగా కానీ పాదయాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు జో జిత్నా హై ఉన్కు ఉత్నే భాగేదారి అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. అంటే జనాభా తమాసా ప్రకారంగా వారి హక్కులు వారిని కల్పించాలనే ఉద్దేశంతో వారు పాదయాత్ర చేసినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవనీయ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఏదైతే సమాజం నిర్మాణం కావాలో, అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని వారు చెప్పినటువంటి విధంగా, మరి వారి ఆదేశాల అనుసారంగా వారు చెప్పినటువంటి మాట కట్టుబడి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి బీసీ డిక్లరేషన్ ఏదైతే మనం కామారెడ్డిలో మనం చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే జనగణన చేసి 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కలిసి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. మరి 42% రిజర్వేషన్కి కంకణం కట్టుకొని మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి జనరల్ సెక్రటరీ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు పర్టికులర్గా ఎట్టి పరిస్థితిలో ఈ రిజర్వేషన్ అమలు చేయాలా,
బీసీలకు వారి హక్కును వారి కల్పించాలన్న ఉద్దేశంతో మేము గతంలోనే 2 అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మరి గవర్నర్ గారికి మరి రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పటికే పంపించినటువంటి బిల్లును గవర్నర్ గారు నెల రోజులు చేయాల్సినటువంటి బిల్లు కూడా ఇప్పటికి కూడా దానికి తాసారం చేసి పెండింగ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి బిల్లు కూడా మరి అదేవిధంగా రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్లు కూడా నేటికి వారు అమలు చేయకుండా అట్లానే పెండింగ్ పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా వారు మాటలేమో బీసీల పట్ల మేము న్యాయం చేస్తామనేసి మాట్లాడతారు, కానీ బిల్లు మాత్రం నేటి కూడా పాస్ చేయనటువంటి ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికే చెందుతుంది. మరి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల న్యాయం చేయాలా, బీసీల హక్కులను కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతో నిన్న కూడా అసెంబ్లీలో 50% ఏదైతే బీసీలకు ఏదైతే రిజర్వేషన్కు ఉన్నటువంటి పరిమితిని కూడా నిన్న అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, 50% పరిమితిని తీసేసి కూడా ఈరోజు జియో ప్రకారంగా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఈరోజు జియో ప్రకారం కూడా ప్రభుత్వం తీసుకురాదు నిన్న అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిబద్ధతతో కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలా, వారి హక్కులను వారు కల్పించాలన్న ఉద్దేశంతో రేపు వారు సమాజంలో వారు ఏదైతే కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెలు మేపాలా, యాదవులు వాళ్ళు ఏదైతే పని ఉందో వాళ్ళు గౌడులు కానీ యాదవులు గాను మరి వివిధ కులాలు వాళ్ళ కులాలకే పరిమితం చేసి వారిని అభివృద్ధి చేయకుండా వారు ఉన్నత స్థాయిలో ఎదగకుండా ఆర్థికంగా కానీ విద్యాపరంగా ఎదగకుండా కేవలం వారి సరే వారు వృత్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మనం గౌరవిస్తాం. వాళ్ళ సంస్కృతి ప్రకారంగా వారికి ఉన్నటువంటి ఆచారాలను బీసీలకు ఉన్నటువంటి వివిధ కులాలు ఉన్నటువంటి వాళ్ళ వృత్తులను మనం గౌరవిస్తాం. కానీ అదేవిధంగా వాళ్ళు దానికే పరిమితం కాకుండా సమాజంలో మెయిన్ స్ట్రీమ్లో వచ్చి వారు కూడా ఎదగాలనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అందరూ సమానంగా ఎదగాల, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు అందరూ కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఈ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కుతంత్రాలు చేసి ఈరోజు బిల్ని పాస్ కాకుండా ఇటు బీజేపీ అడ్డుకుంటుంది, అటు బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో సంస్థాగతంగా స్థానిక ఎన్నికల్లో 42% ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని చెప్పిన మాటకు కట్టుబడి ఉండేటువంటి దేశంలో ఒకే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనకు అందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ఈనాడు ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినటువంటి అమలు చేస్తున్నటువంటి పార్టీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి బట్టి విక్రమార్క గారు ఉప మంత్రి గారు ఏదైతే క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను మా పెద్దలు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరి ప్రతి గ్రామాన ప్రతి మండలంలో కానీ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం సంబరాలు చేసుకున్నటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన నేటి వరకు కూడా ఇంత చారిత్రమైనటువంటి నిర్ణయం ఏ పార్టీ తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నది, మన హక్కులు మనం కల్పిస్తున్నది. కాబట్టి మనం సంబరాలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కానీ మరి మల్లికార్జున్ ఖర్గే గారి కానీ మరి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి కానీ మరి మన రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ ఒక రెడ్డి కమ్యూనిటీ అయి కూడా ఈరోజు 42% బిల్లు తీసుకొచ్చినట్టు ఘనత రేవంత్ రెడ్డి గారికి చెందినది కూడా ఈ సందర్భంగా మరి. కాబట్టి మా ప్రియతమ నాయకుడు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీని పట్ల పర్టికులర్గా రోజుకు రోజు మా పిసిసి సమావేశంలో కానీ మరి ప్రతిసారి కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలన్నట్టు మాకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పాత్రికేయులు
ద్వారా నేను ప్రజలకు కూడా మీరు కూడా ఈ వాస్తవాన్ని కూడా తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి రేపు ఈ రోజు నుండి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి మండలాలలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా తీసుకుపోవాలా మరి మంచిగా ఘనంగా కూడా సంబరాలు జరుపుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. कांग्रेस पार्टी जिंदाबाद.